ఈరోజు ఇంద్రవాయి మండలంలోని వెంగళపాడు గ్రామంలో గ్రామసభ ఏర్పాటు చేయడం అయింది. ఇటు గ్రామసభలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి 4 కొత్త పథకాలు, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డు, రైతు ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఈ 4 పథకాల గురించి అర్హులైన జాబితాను గ్రామసభలో చదివి వినిపించడం జరిగింది. ఈ అర్హుల జాబితాలో ఎవరైనా అనర్హులు ఉంటే తొలగించవలసిందిగా గ్రామ ప్రజలు గుర్తించి అభ్యంతరాలను చెప్పవలసిందిగా కోరడం జరిగింది. ఈ జాబితాలో అర్హులైన లబ్ధిదారుల పేర్లు రాని ఎడల వాళ్ళు మళ్ళీ ఈ గ్రామ సభలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ గ్రామ సభలో దరఖాస్తులు స్వీకరించడానికి ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశాము. నేటితో కాకుండా రేపు 26 తర్వాత కూడా మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజాపాలన హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం అనేది గ్రామ పంచాయతీలు గ్రామ సభకు అటెండ్ కాని వారు, గ్రామంలో ప్రస్తుతం లేని వారు మండల కార్యాలయంలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అట్టి దరఖాస్తులు కూడా మేము పరిశీలనకు స్వీకరిస్తాము. ఇంద్రవాయి మండలంలోని వెంగళపాడు గ్రామంలో గ్రామసభ నిర్వహించడం జరిగింది. గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి 4 పథకాల్లో భాగంగా లబ్ధిదారులను చదివి వినిపించడం జరిగింది. మరియు అర్హులైన వాళ్ళను గుర్తించడం జరిగింది. అనర్హులు వాళ్ళను కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత ఈ జాబితాలో లేని వారు, అర్హులు ఉన్న వాళ్ళు అందరూ కూడా మళ్ళీ దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుంది. ఈ 26 తర్వాత నుంచి కూడా మేము మండల ఆఫీసులలో హెల్ప్ డెస్క్లు అప్లై చేసుకోవడం జరుగుతుంది.
తాళారాంపూర్ గ్రామ ప్రజలు గ్రామ కమిటీ వీడీసీ పేరున తాళారాంపూర్ గ్రామానికి చెందిన గీత కార్మికులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యం ఆరోపణలు. వారిని డబ్బులు డిమాండు చేయలేదు. తాడి చెట్లు గీయమని కోరడం జరిగింది. గ్రామ ప్రజలు వీడీసీ కోరడం జరిగింది. దీన్ని తిరస్కరించి వారిని కేవలం స్వేచ్ఛమైన కళ్ళు పోయమని, అందులో ఎలాంటి మత్తు పదార్థాలు చక్కెర కలపొద్దని కోరడం జరిగింది. అంగీకరించలేదు గీత కార్మికులు. కళ్ళు తాగి ప్రజలు షుగర్ వ్యాధి బారిన పడి మరియు అనేక వ్యాధులు బారిన పడుతున్నారు. గ్రామ బహిష్కరణ అనేది పూర్తిగా అసత్యం. పేపర్లో కానీ న్యూస్లో కానీ వచ్చింది. గీత కార్మికుల్ని బహిష్కరణ అనేది గ్రామ కమిటీ కానీ గ్రామ ప్రజలు కానీ చేయలేదు. అంతే. మాది గ్రామ కమిటీ నుంచి మాట్లాడుతున్నాం. ఇక్కడ శుక్రవారం అమ్మవారి గుడి ఉంటుంది ఇక్కడ సైడు. ఆ గుడి దగ్గర ఇదంతా డెవలపింగ్ కోసం మేమే సంఘం నుంచి మంచికి కొన్ని పైసలు వేసుకుంటా కట్టించుకున్నాము. ఇది ఒకటి కట్టించినాము. అక్కడ 10 సంవత్సరాల కిందట అక్కడ ఒకటి కట్టించినాము. దీన్ని బట్టి కొందరు ఇందులో దాతలు ఉంటారు. మాకు ఇక్కడ ఆదాయం గుడికి వచ్చిన ఆదాయంతో డెవలప్ చేసుకుంటాము. విలేజ్లో ఏం ఆదాయం ఉన్నా దీనికి గుడి కోసమే డెవలప్ యూజ్ చేస్తాము. మేము విచ్చలవిడిగా ఏ ఖర్చులు పెట్టాము. ఇక్కడ డెవలప్ కావాలంటే ఈరోజు గురువారం, రేపు వచ్చి చూసుకుంటే ఇక్కడ ఎంతమంది వస్తారు భక్తులు అనేది తెలుస్తుంది. కాబట్టి పెద్ద ఎత్తున జరుగుతుంది. చుట్టుపక్కల నుంచి ప్రతి విలేజ్ నుంచి వస్తారు. నిర్మల్ డిస్టిక్ నుంచి వస్తారు. ఈ మెండూర్ మండల్, ఎర్రగట్ల మండల్, భీమ్గల్ మండల్, చుట్టుపక్కల జగిత్యాల డిస్టిక్ నుంచి కొండాపూరు, వర్షకొండ, ఇవన్నీ గ్రామాల నుంచి ప్రతి శుక్రవారం దేవుడు చేస్తున్నందుకు వస్తారు. కావున డెవలపింగ్ కోసమే చేస్తాము. ఇక్కడ ఎలాంటి టెండర్లు కానీ వీటికి కానీ టెండర్లు సుఖ పెట్టాం. మేము అంతా సేవ చేసుకుంటాము. ఇక్కడ డైలీ క్లీనింగ్కు 4 జీతాలు ఉంటారు. వాళ్ళకు సుఖ మేమే జీతాలు ఇస్తాము కమిటీ తరఫున నుంచి. ఇవన్నీ డెవలప్ చేస్తాము. ఇలాగే శ్రీరామనవమికి ఊళ్ళో ఉంటుంది గుడి, పెద్ద ఎత్తున కట్టుకున్నాము. ఎండోమెంట్ నుంచి వచ్చినాయి దానికి కొన్ని డబ్బులు. ఇక్కడ మాత్రం ఎండోమెంట్ నుంచి రాలేవు ఏవి. ఒకటి ఏది షెడ్ కోసం ఒకటి ఎండోమెంట్ నుంచి శాంక్షన్లు ఉంది. అది ఇంకా పూర్తి కాలేదు. శాంక్షన్ ప్రారంభోత్సవం సుఖ చేయలేరు. ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు ఏపించింది ఉన్నది. అది ఇంకా ఇప్పుడు ప్రారంభోత్సవం కాలేదు. ఇలాగే ప్రతి శ్రీరామనవమికి పెద్ద ఎత్తున జాతర ఉంటుంది, అన్నదానం కార్యక్రమం ఉంటుంది. అక్కడ సుఖ ఒక దాదాపు 3 లక్షల నుంచి 4 లక్షలు ఖర్చు పెట్టుకుంటాం మేము. ప్రతి కుల సంఘం నుంచి మంచికి 10,000 కానీ 20,000 కానీ తీసుకొస్తారు తక్కువ ఉన్న కాడికి. మిగిలిన కానుకల పరంగా వస్తుంటాయి. ఇవే డెవలపింగ్కు వాడుకుంటాము. తాళారాంపూర్ గ్రామ ప్రజలు మరియు గ్రామ కమిటీ వీడీసీ పేరున తాళారాంపూర్ గ్రామం చిన్న గీతాలకు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్య ఆరోపణలు. వారికి డబ్బు డిమాండ్ చేయలేదు. తాడి చెట్లు గీయమని గ్రామ ప్రజలు అభ్యర్థించారు. దానిని వారు తిరస్కరించారు. ఎవరు అభ్యంతరం కూడా తెలపలేదు. వారిని కేవలం స్వచ్ఛమైన కళ్ళు పోయాలి, అందులో ఎలాంటి మత్తు పదార్థాలు మరియు చక్కెర లాంటివి కలపవద్దు అని కోరగా దానికి వారు అంగీకరించలేదు. ఆ కళ్ళు తాగి ప్రజలు షుగర్ వ్యాధి బారిన పడినారు మరియు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. గ్రామ బహిష్కరణ అనేది పూర్తిగా అసత్యం. దానిలో ఎలాంటి వాస్తవం లేదు. వారే మా గ్రామ కమిటీ మీద కేసులు పెట్టినారు. తాళారాంపూర్లో జరుగుతున్నటువంటి గౌడ్స్ కానీ వీడీసీ కానీ గ్రామ ప్రజలు అందరు కలిసి కట్టుగా కూర్చుండి మాట్లాడుకుంటే అందులో ఎక్కడ పైసలు కానీ ఇంకోటి కానీ డిమాండ్ చేయడం జరగలేదు. వాస్తవంగా ఏంటంటే తాటి చెట్లు ఎక్కడ నాణ్యమైన కళ్ళు పోయాలని అందరి కోరిక రాంపూర్ ప్రజలందరిది. దానికి వాళ్ళు తిరస్కరించారు, ఎక్కలేరు. అంతేగాని మేము ఎక్కడ 4 లక్షలు కానీ 2 లక్షలు కానీ ఎలాంటి డబ్బులు అడగలేదు. ఒకవేళ అది తాత తండ్రుల నుంచి ఫస్ట్ నుంచి వచ్చినటువంటిది 1 లక్ష ఇట్లా అది ఫస్ట్ నుంచి ఇద్దరు. అదేవిధంగా ఆ పైసలుగా గ్రామాభివృద్ధి కమిటీ ఈ జాతరకు కానీ అమ్మవారి టెంపుల్ కానీ అన్ని అభివృద్ధి కార్యక్రమాలకి పెట్టినాం తప్ప అవి ఎలాంటి దుర్వినియోగపరచలేదు. అంతే తప్ప కానీ వాళ్ళని ఎలాంటి గ్రామ బహిష్కరణ చేయలేదు. ఇది సత్యం మాట తెలుసుకోండి. మీరు ఎవరైనా ప్రెస్ అయినా ఎవరైనా పోలీసు వాళ్ళైనా ఎవరైనా అని పూర్తిగా తెలుసుకొని ఎవరు తప్పు చేస్తే వారిని శిక్ష చేయండి. దానికి మేము అంగీకారం. ముందు కానీ ఇప్పుడు కానీ ఈ ఎర్రగట్ల మండలంలో తాళారాంపూర్ అనేది చాలా పీస్ఫుల్ ఊరు, మంచి ఊరు. ఎక్కడ ఎవరికి ఒక 50,000 కానీ 1 లక్ష రూపాయలు కానీ దండు తీసిన చరిత్ర మా తాళారాంపూర్ గ్రామ ప్రజలకు లేదు, గ్రామ కమిటీకి లేదు. అది ఎలా ఉంటే
మీరు ఖండించండి. అంతేగాని ఇంత కల్పితాలు పెట్టి కల్పితాలు కల్పించుకొని ఈ ఊరును ఏదో మంచి ఊరును ఆగమాగం చేయడము అది ఎవరికి వారికైనా మాకైనా ఇంకో ఎవరికైనా అది సమంజసం కాదు. అందరం కలిసికట్టుగా మంచిగా ఉందాం. ఇప్పటికైనా సమస్యను పరిష్కరించుకుందాం. మేము ఎప్పుడు గ్రామ ప్రజలు కానీ గ్రామాభివృద్ధి కమిటీ ఎప్పుడు ముందు ఉంటుంది. వరకైతే గ్రామంలో మైకుల అలౌన్స్మెంటు కళ్ళు తాగద్దని కానీ వాళ్ళని బహిష్కరించినట్లు కానీ బహిష్కరణ అనేటువంటిది ఎట్లుంటుందంటే ఊర్లో దుకాణాలకు పోయినా ఇంకోటికి పోయినా ప్రతిదానికి పోయినా వస్తువులు ఇవ్వకుండా వాళ్ళతో మాట్లాడకుండా ఉండడం అనేది బహిష్కరణ. అది పల్లెటూరులో జరిగేది. అలాంటిది ఎక్కడా లేదు, ఎక్కడ జరగలేదు. ఒకవేళ జరిగినట్లు ప్రూఫ్ చేస్తే మేము దానికి దేనికైనా దానికి సిద్ధం. మైకులో చెప్పలేము, ఎక్కడ చెప్పలేము. అసలు అంతా కల్పితాలు తప్ప ఇప్పటికైనా సోదర సభతో మాట్లాడుకొని ఊరును సమస్యను పరిష్కరించుకుందాం తప్ప కానీ ఇదంతా ఇది అంగడంగడి చేసుకోవడం కరెక్ట్ కాదని మేము కోరుకుంటున్నాం గ్రామ అభివృద్ధి కమిటీ తరఫున, గ్రామ ప్రజల తరఫున.